బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ ప్రమోట్ పై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. సుమారు 3 గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. విచారణలో మంచు లక్ష్మి ఏం చెప్పారన్నది అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుండి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు. ఇంతకు ముందు సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్లను ఈడీ ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ పై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. సుమారు 3 గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. విచారణలో మంచు లక్ష్మి ఏం చెప్పారన్నది అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుండి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు. ఇంతకు ముందు సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్లను ఈడీ ప్రశ్నించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ కు సంబంధించి సినీ క్రీడా ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నకు రైనా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో మీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. బెట్ మాత్రమే కాకుండా ఇంకేమైనా ప్రమోట్ చేశారని అడిగారు. ఈ ప్లాట్ఫామ్లతో ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీలకు సంబంధించి రికార్డులు ఉన్నాయని నిలదీశారు. భారత్ చట్టాల ప్రకారం ఇలాంటి యాప్స్ ఇల్లీగల్ అని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1xBet నిర్వాహకులతో ఎప్పుడైనా నేరుగా లేదా పరోక్షంగా కాంటాక్ట్ అయ్యారా అని ప్రశ్నించారు.